పాలమూరు జిల్లా కేంద్రంలో ఎట్టకేలకు మనకు వర్షం పడతా ఉంది. జులై మాసం చివరికి వచ్చేసినాము. ఆల్మోస్ట్ 20 తారీఖు దగ్గరికి వచ్చేసినాము. ఆషాఢం కూడా స్టార్ట్ అయ్యింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ వర్షాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న కాలంలో ఇప్పుడు ఈరోజు వర్షం రావడం అనేది చాలా శుభసూచకం. ఎందుకోసం అంటే చెరువులు అంటగట్టిపోయినాయి. ఎక్కడి దగ్గర పల్లెటూళ్ళలో పంట పొలాలన్నీ ఎండిపోతున్నాయి. మొక్కజొన్న, పత్తి, వేరుశనగ, కంది అన్నీ ఎండిపోతున్న సందర్భము. పలు ప్రాంతాల్లో వరి నాట్లు నాటడానికి సిద్ధమైనా కూడా బోర్లు ఎగగొట్టడం, నీళ్లు లేకపోవడంతో రైతులు దిక్కుదోచని స్థితిలో ఉన్నారు. ఎంతో కష్టపడి ఆరుగాలం శ్రమించి రైతు పండిస్తేనే ఆ పంట పట్టణాలకు వచ్చేసేసి తిండి గింజలుగా మారిన సందర్భంలో ఎలినో వస్తుందనే ఉద్దేశంతోన రాష్ట్ర ప్రభుత్వం కూడా అందరినీ అలర్ట్ చేసిన సంగతి అయితే విదితమే. అయితే ఈరోజు వర్షం వస్తుండడంతో ప్రజలు, రైతులు సంతోషంగా వ్యక్తం చేయాల్సిన సందర్భం అని మనం ఇప్పుడు అనుకోవచ్చు. ఎందుకోసం అంటే ప్రస్తుతానికి మనం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బైపాస్ లో మనము ఉన్నాము. ఇప్పుడు బైపాస్ లో మనకు భారీ వర్షం వస్తూ ఉంది. ఈ వర్షం సుమారుగా ఒక 4-5 గంటలు ఇలాగే కొడితే మనకు మంచి వర్షంగా భావించవచ్చు. ఇలాంటివి 4-5 వర్షాలు ఇట్లా గట్టిగా పడితే కొండలు, గుట్టల మీద పడిన వాగులు, వంకలు, చెరువులు నిండి ఆ నీళ్ళదు మనకు వచ్చేస్తే మనకు రిజర్వాయర్లతో పాటు, ఎందుకంటే పాలమూరు జిల్లాలో ఉన్న రిజర్వాయర్లు కూడా అంతంత మాత్రమే కాబట్టి మనకు జూరాల, తుంగభద్ర, అటు నుంచి శ్రీశైలం నీళ్లు నిండితే ఆ నీళ్లు ఎత్తిపోతలు చేస్తే పాలమూరు లిఫ్ట్ లో కూడా నీళ్ళు వచ్చే సందర్భం మనకు కనబడుతుంది. అయితే మనం ఇప్పుడు ఈ సంతోషకర విషయం ఏంటంటే నైరుతి ఋతుపవనాలు మనకు జూన్ 1st వీక్, 2nd వీక్, 3rd వీక్ రావాల్సినవి చాలా ఆలస్యంగానే మన రాష్ట్రంలోకి వచ్చినాయి. అయితే మన అటు ముంబై, అటు మహారాష్ట్ర, అట్లాగే అటు కర్ణాటకలో మనకు భారీ వర్షాలు పడ్డప్పటికీ ఆ వర్షం ఎఫెక్ట్కి సంబంధించి తాలూకు మన తెలంగాణలో ఎక్కడక్కడ గోదావరిలో కానీ ఇక్కడ కృష్ణలో కానీ నీళ్ళు లేవు. ఆంధ్రప్రదేశ్లో అది కర్ణాటకలో నిండు కుండల్లా ఉన్న నదులు అన్నిటిని మనం చూసాము. కానీ తెలంగాణలో ఎక్కడ నదులలో ఎండుకపోయి అడుగున ఉన్న రాళ్ళు బయటికి తేలిన సందర్భాన్ని మనం చూస్తున్నాము. ప్రస్తుతానికి మనం ఇప్పుడు వర్షం అనేది ఎంత అవసరము, ఇప్పుడు రైతులకు ఎంతగానో ఉపయోగపడబడబోతుంది. ఎందుకంటే ఆల్రెడీ విత్తులు నాటిన వాళ్ళకు ఒక పంట చేతికొచ్చే అవకాశం, పత్తి చేలు, మొక్కజొన్న చేలు అయితే ఎక్కడెక్కడ వాడిపోయిన సందర్భం మనం చాలా చూసాం. 2-3 రోజుల క్రితం నుంచి కూడా మనం కంటిన్యూ రైతులకు సంబంధించిన వార్తలు రాయడం జరిగింది జేసీఎల్ న్యూస్ టీవీ ఆధ్వర్యంలో. ఇప్పుడు మనం ప్రస్తుతం చూసుకోవచ్చు భారీ వర్షం పడతా ఉంది. దానికి తోడు మామూలుగా గాలి వస్తూ ఉంది. ఈ మేఘావృతమైన ఈ మేఘంతో ఈ వర్షం కొన్ని గంటల పాటు కంటిన్యూగా పడితే రైతులకు ఎంతో మేలు కావడం ద్వారా సాగునీరు, తాగునీరుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఎలినో వస్తున్న ఉద్దేశంతో చాలా వరకు రైతులు దుక్కులు దున్నకుండా వదిలేసిన సందర్భం మనం చూసాం. ఎందుకోసం అంటే ఎలాగో వర్షాలు పడాలనే ఉద్దేశంతో మనకు ప్రభుత్వం చెప్పింది. అలాగే ఎక్కడ వర్షం రాలేదు కనుక ప్రజలు అనేది ముందస్తు చర్యగా కొన్ని ప్లేస్లలో అసలు దుక్కి దున్నడం లాంటి కార్యక్రమాలు ఎక్కడ చేపట్టలేదు. కానీ ఈ వర్షం ఇలాగే ఒక 3-4 రోజులు కంటిన్యూగా పడాలనే మనము రైతుల తరఫున కోరుకోవాల్సి వస్తుంది. ఎందుకోసం అంటే మనకు వర్షమే ఆధారం కాబట్టి మన భారతదేశం వర్షాధారితంగా వ్యవసాయం చేసేది, ఆరుతడి పంటలు వేసే సందర్భం ఎక్కడ ఉంటుంది. పత్తి కానీ, మొక్కజొన్న కానీ, కంది కానీ, పెసర్లు, అలాగే ఆముదాలు, గోధుమలు, జొన్నలు, మొక్కజొన్నలు, అలాగే రాగులు, సజ్జలు వేసే వాళ్ళందరికీ వర్షాధారం. ఎందుకోసం అంటే మన ప్రాంతం అంతా మనకు మొత్తం పీఠభూమి కాబట్టి, మన దక్కన్ పీఠభూమి అంటారు కాబట్టి మనకు వర్షాలు వస్తేనే పంటలు పండే సందర్భం మనం తెలుసుకోవచ్చు. మనం చూస్తున్నాం కదా మహబూబ్నగర్ పట్టణంలో కురుస్తున్న భారీ వర్షం పైన మీరేమంటారు? రైతులకు ప్రభుత్వాలు ఎలాంటి మేలు చేస్తే బాగుంటది? అంటే గాలి లేకుండా ఖాళీ వర్షం కంటిన్యూగా మంచి మేఘావృతం ఉండడం వల్ల చాలా వర్షం వచ్చేసేసే అవకాశాలు కూడా మనకు కనబడుతుంది. ఈ వర్షం ఇలాగే కంటిన్యూగా పడాలని అన్ని ప్రాంతాలలో, పట్టణాలు కాకుండా అన్ని ప్రాంతాల వర్షం పడడం వల్ల జీవరాశికి, జీవరాశులకు కూడా మంచి ఉపయోగం అవుతుంది. అలాగే రాబోయే కాలంలో వచ్చే సీతాఫలాలు కానీ మిగతా ఫలాలు కూడా మంచిగా పండుతాయి. అందరికీ ఆరోగ్యకరమైన ఫుడ్ దొరకాలి అంటే వర్షాలు ఒకటే మనకు కాబట్టి. ఎందుకోసం అంటే నదులలో ఉండే వర్ష నీటిని మనం పట్టుకుని ఒడిసి పట్టుకునే సందర్భం తక్కువ ఉంది. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అయితే నీళ్ళు ఎక్కువగా వస్తే నీళ్ళు ఎత్తిపోయడం వల్ల ఆ నీటి వల్ల కూడా మనకు చాలా లాభాలు జరుగుతాయి. కానీ ప్రస్తుతానికి ఆ పనులు నత్తనడకన సాగుతుండడం, ప్రాజెక్ట్ ఇప్పటికే మొదలైతే బాగుండేది. ఎందుకోసం అంటే ప్రాజెక్ట్ పనులు ఇంకా కొనసాగుతున్నాం, నీళ్లు మన దాకొచ్చే అవకాశం లేదు. కానీ ఒట్టెం కర్వెనా రిజర్వాయర్ వరకు నింపే అవకాశం అయితే ఉంది. వర్షాలు బాగా పడి నీళ్లు జూరాల నుండి కృష్ణానదికి వెళ్ళి శ్రీశైలంకి వెళ్ళేసేసి ఆ నుంచి ఎత్తిపోతల జరిపి కనీసం ఒక పంట అయినా మంతే 2వ పంట వరకు ఎలా ఆల్టర్నేట్ చూసుకోవచ్చు. మనము ప్రస్తుతానికైతే ఎక్కడ చూసిన చెరువులు ఎండుకపోయిన సందర్భాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు.
జేసీఎల్ న్యూస్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ మహబూబ్ నగర్. మరిన్ని వార్తా విశేషాల కోసం జేసీఎల్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.